నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. సినిమా ఒక్క హిట్ అందలాన్ని ఎక్కిస్తే ఒక్క ఫ్లాప్ అగాధంలోకి తోసేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమాకున్న పవర్ ఎలాంటిదో. అలాంటి ఒక్క హిట్తో వరుస సినిమాలు చేసుకుపోతున్న ఈ అమ్మడు ఇప్పుడు బిజీగా ఉన్న మిగతా స్టార్స్కి ఆల్టర్నేట్ అవుతోందట. డేట్స్ ఖాళీ లేవన్నా, చేయడం కుదరదన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కుర్రదాని ముందు క్యూ కడుతున్నారట మూవీ మేకర్స్. శ్రీలీల డాన్సింగ్ క్వీన్ గా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ అమ్మడు తాజాగా కిసిక్ అంటూ ఏ రేంజ్ లో దుమ్ము రేపిందో తెలిసిందే. అయితే ఈ భామ చేసిన స్పెషల్ సాంగ్ మన సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కి కూడా నచ్చటం విశేషం. అయితే ఈ పాటకి ముందుగా జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని ఇలా ఎన్నో ఆప్షన్లు అనుకుని చివరికి శ్రీలీల దగ్గర ఆగడం, కట్ చేస్తే సినిమా 1000 కోట్ల వైపు పరుగులు పెట్టడం శ్రీలీల లక్కనే చెప్పాలి. ఇక సాయిధరం తేజ్, విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే ఫ్యాంటసీ థ్రిల్లర్లో మొదట మీనాక్షి చౌదరిని అనుకున్నారట. కానీ ఇప్పుడా స్థానంలో శ్రీలీల దాదాపు లాక్ అయినట్టే వినిపిస్తోంది. ఇలాగే గతంలోనూ గుంటూరు కారంలో పూజా హెగ్డే చేయాల్సిన పాత్ర శ్రీలీల చేయడం, తాజాగా రాబిన్ హుడ్ లో రష్మిక చేయాల్సిన పాత్ర శ్రీలీల దగ్గరికి రావడం బట్టి చూస్తే ఈ తెలుగంధం దర్శక నిర్మాతలకు మంచి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుందని అర్థమవుతోంది. ఇక తాజాగా నాగచైతన్య సినిమాలో ఒక ఆఫర్ దక్కించుకుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ లో కమిట్ అయిన ఈ అమ్మడు తాజాగా రవితేజతో మాస్ జాతరలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే రాబోయే 3 ఏళ్ల పాటు టాలీవుడ్ శ్రీలీల జపం చేస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ క్రేజ్ అతనికే సొంతం, ఆ ఇమేజ్ అనితర సాధ్యం, ఆ పాపులారిటీ నభూతో న భవిష్యత్. అంతటి స్టార్డమ్ కలిగిన ఈ హీరో కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్ లో మునిగిపోవడంతో డీలా పడిపోయారు మూవీ లవర్స్. అయితే తాజాగా పాలిటిక్స్ ని పక్కన పెట్టి మూవీస్ లో మళ్లీ నటిస్తున్నాడన్న వార్తలు నెట్టింట సందడి చేయడంతో ఇదే కదా మేం కోరుకునేది అంటూ మురిసిపోతున్నారట డై హార్డ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ హిట్టు ఫ్లాప్లకి అతీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ పవర్ స్టార్ హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ యాక్షన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగుతూ సాగుతున్న ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు ముగింపు దశకి చేరుకోవడంతో పవన్ కళ్యాణ్తో ఉన్న స్టిల్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ. అయితే ఇందులో ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ఏమీ ఇవ్వనప్పటికీ ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ అవుతుంది అని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన నిధి ఈ విషయాన్ని లీక్ చేయడం విశేషం. అలాగే ఈ సినిమా 2-3 రోజుల వర్క్ తప్ప మిగతా పార్ట్ షూటింగ్ పూర్తయిపోయిందని, మరో వారం 10 రోజుల్లో ఒక పాట విడుదల చేస్తారని చెప్పుకొచ్చింది. చూడాలి మరి మేకర్స్ నిజంగానే ఈ అప్డేట్స్ ని నిజం చేస్తారా, లేక అబ్బే అదంతా గాసిప్స్ అంటూ కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తారా? మైక్ ముందు రెచ్చిపోవడం, తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కవరింగ్లు చేసుకోవడం అడపాదడపా మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాగే ఓ టాప్ స్టార్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు ఈ వెటరన్ కమెడియన్. ఇప్పుడు ఆ కామెంట్స్ నెట్టింట సెన్సేషన్ కావడంతో అబ్బే నేను అలా అనలేదు అంటూ ఇప్పుడు కవరప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. నిన్న కాక మొన్న చూశాం, వాడెవడో ఎర్రచందనం దుంగల దొంగ, వాడు హీరో, ఇటీవల హీరో పాత్రలకు అర్థాలే మారిపోయాయి అంటూ ఇటీవల జరిగిన హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ ఈ కమెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వివాదం ముదరడంతో తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చాడు. తాను పుష్ప సినిమాపై నెగటివ్ గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి మొదట నవ్వుకున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా, కొత్తగా ఇది వచ్చిందంటూ ఎంజాయ్ చేశానన్నారు. కానీ అల్లు అర్జున్ ను ఉద్దేశించి మాత్రం అనలేదు అని నటకిరీటి స్పష్టం చేశారు. ఇక బన్నీ తనకు కొడుకులాంటి వాడని, అతడిని అలా ఎందుకంటానని పేర్కొన్నారు. అల్లు అర్జున్ నువ్వు నా బంగారం, లవ్ యూ అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. చూడాలి మరి బన్నీ ఫ్యాన్స్ నటకిరీటి వారి మాటలు విని సర్దుకుపోతారా, లేక ఇంకా రచ్చ చేస్తారా? మరికొన్ని రోజుల్లో 2024 ఇయర్ ముగిసిపోబోతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాలు కొన్ని సూపర్ డూపర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. మరి ఈ ఇయర్లో భారీ అంచనాలతో విడుదలై
ప్రేక్షకుల్ని అలరించలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఆ సినిమాలేంటో మనము ఓ లుక్ వేద్దాం. మరో 20 రోజుల్లో ఎండ్ కార్డు వేసుకోబోతున్న ఈ సంవత్సరంలో ఇండియన్ చిత్ర పరిశ్రమలో కొన్ని విజయాల్ని ఖాతాలో వేసుకుంటే చాలా వరకు అపజయాలే పలకరించాయి. ముఖ్యంగా తెలుగు సినిమా విషయానికి వస్తే హీరో రవితేజకి ఈ సంవత్సరం డిజాస్టర్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ముందుగా ఇగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా విడుదలైన తర్వాత నెగటివ్ టాక్ తెచ్చుకొని భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరో స్టార్ హీరో గోపీచంద్ కూడా గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం భీమా, విశ్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు కూడా గోపీచంద్ కు ఆశించిన ఫలితం అందించలేకపోయాయనే చెప్పాలి. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే హీరో సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన మూవీ కంగువ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సూర్య కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ గా మిగిలింది. మరో ఇండియన్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా ఈ సంవత్సరం ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా తన ఖాతాలో వేసుకున్నాడు. 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కేవలం 150 కోట్ల కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బడే మియా, చోటే మియా, సెల్ఫీ, ఖేల్ ఖేల్ మే ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఊహించని డిజాస్టర్లుగా మిగిలాయి. మరో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నుండి ఈ 2024లో వచ్చిన ఏకైక సినిమా జిగ్రా. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 30 కోట్ల కలెక్షన్లు రాబట్టి భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నా చితక చాలా ఉన్నప్పటికీ ఇవి మోసిన బస్ కానీ, పెరిగిన అంచనాలు కానీ వేరే లెవెల్ అని చెప్పక తప్పదు. ఇదిగో వచ్చేస్తున్నామంటూ సినిమాలు విడుదల తేదీలను ప్రకటించడం, అబ్బే ఇప్పుడే రావట్లేదు అంటూ తేదీలను వాయిదా వేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తమ బ్యానర్ నుంచి రిలీజ్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంటే ఇప్పుడు దానికి పోటీగా తామే మరో సినిమా రిలీజ్ చేయాల్సి రావడంతో అసలు ఏం చేద్దామన్న డైలమాలో పడ్డారట ఈ మేకర్స్. పుష్ప 2 డిసెంబర్ 5న మొదలైన ఈ సినిమా విధ్వంసం ఎలా ఉందంటే దీని మీదకి ఏవైనా సినిమాలని వదలాలంటే భయపడే పరిస్థితి. ఎంత పెద్ద హిట్ అయినా క్రిస్మస్ కల్లా ఈ మానియా తగ్గిపోతుందిలే, ఇక అప్పుడు తమ సినిమాలని రిలీజ్ చేసుకుందామనుకున్నారు మేకర్స్. కానీ ఈ పుష్పగాడి పరిస్థితి చూస్తుంటే మిగతా ఏ సినిమాలకి దారిచ్చేలా కనిపించని పరిస్థితి. వాస్తవానికి ఈ నెలలో పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ కూడా రావాల్సింది. అనుకోకుండా ఈ సినిమా సంక్రాంతికి వెళ్లిపోవడంతో రాబిన్ హుడ్ ని ఆ స్థానంలో తేవాలనుకున్నారు మేకర్స్. కానీ పుష్ప 2 సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుండడంతో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేద్దామనుకున్న రాబిన్ హుడ్ ని రిలీజ్ చేయాలా లేక వాయిదా వేయాలా అనే తర్జన భర్జనలు పడుతున్నారట మేకర్స్. ఎందుకంటే ఈ 2 చిత్రాలు మైత్రి మూవీస్వే. పుష్ప 2 ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి తమ బ్యానర్ నుంచే మరో సినిమా విడుదల చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఆలోచన. ఇక ఇప్పటికే పుష్ప 2 2వ వారంకి ఎంటర్ అయిపోయింది. ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ లో కూడా పుష్పరాజ్దే హవా. ఇదే జోరు క్రిస్మస్ వరకు కొనసాగాలని మైత్రి మూవీస్ కోరుకుంటుంది. నిజంగా పుష్ప 2 అప్పటి వరకు నిలదొక్కుకోగలిగితే అతి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. క్రిస్మస్ సెలవుల్ని కూడా క్యాష్ చేసుకోవచ్చు. అయితే అప్పటి వరకు వసూళ్లు ఉంటాయా ఉండవా అన్నది మరో ప్రశ్న. మరోవైపు రాబిన్ హుడ్ ఇప్పుడు వాయిదా పడితే మరో మంచి డేట్ దొరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. అందుకే నితిన్ కూడా ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ కి విడుదల చేయాల్సిందే అన్నట్టు పట్టుబడుతున్నాడట. కావాలంటే నైజాం హక్కుల్ని తాను తీసుకుంటానని ఆఫర్ ఇస్తున్నాడట. ఎందుకంటే నితిన్ కి ఈ సినిమా చాలా కీలకం. వరుస ఫ్లాప్ల తర్వాత మళ్లీ ట్రాక్ లోకి రావాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఈ సీజన్ ని మిస్ అవ్వడం తనకు ఇష్టం లేదు. ఈ విషయంలో మైత్రి మూవీస్ ఇప్పుడు తర్జన భర్జనలు పడుతోందట. ఒకవేళ వచ్చే వారంలో కూడా పుష్పరాజ్ విధ్వంసం ఇలాగే ఉంటే మాత్రం రాబిన్ హుడ్ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏంటి రెబల్ స్టార్తో సినిమానా? అయితే ఆ అమ్మడుండాల్సిందే. ఏంటి సూపర్ స్టార్తో మూవీ ప్లానింగా? అయితే ఈ భామ ఖచ్చితంగా కనపడాల్సిందే. మరి ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ అంటే ఆ ముద్దుగుమ్మ నటించకపోతే ఎలా? ఇలా స్టార్స్ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయంటే చాలు ఈ అందాల భామల కోసం ముందే కర్చీఫ్లు పట్టుకుని సిద్ధమైపోయేవారు మేకర్స్. ఆడియన్స్లో వాళ్లకుండే డిమాండ్ అలాంటిది మరి. కానీ కొత్త నీరొచ్చి పాత నీరు పోయినట్లు ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్స్ స్థానాల్ని కబ్జా చేస్తూ తమదైన మార్కును వేసుకుని దూసుకుపోతున్నారు
ఇప్పుడొచ్చిన ఈ కుర్ర హీరోయిన్స్. సినిమాలు అందరూ చేస్తారు, కానీ స్టార్స్ మాత్రం కొందరే అవుతారు. అలా తమ అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్స్ గా ఎదిగిన వారిలో ముఖ్యంగా సమాంతా, పూజా హెగ్డే, కీర్తి సురేష్లని చెప్పుకోవచ్చు. వీరిలో సమాంతా విషయానికి వస్తే పెళ్లికి ముందు టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు ఆ పెళ్లి విడాకులయ్యాక మాత్రం ఆ స్థాయిలో జోరు చూపించలేకపోయింది. మెయిన్ లీడ్ గా చేసిన యశోద, శాకుంతలం వంటి సినిమాలు బోల్తా పడడంతో ఇక ఇలా కాదంటూ సీటాడెల్ వంటి వెబ్ సిరీస్లని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే అలవైకుంఠపురంలో తర్వాత సరైన హిట్ కొట్టని ఈ పొడుగు కాళ్ల సుందరి ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే ఆమె చేసిన సర్కస్, కిసీకా బాయ్ కిసీకా జాన్ వంటి పాన్ ఇండియా సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. ఒకవేళ ఆ సినిమాలు హిట్ అయితే మాత్రం బాలీవుడ్ లో జెండా పాతేదే. అయితే టాలీవుడ్, బాలీవుడ్ లని కాదని ప్రస్తుతం కోలీవుడ్ లో తన లక్ ని టెస్ట్ చేసుకుంటుంది ఈ ముంబై బ్యూటీ. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే దసరా తర్వాత ఈ భామకి సరైన సక్సెస్ లేదనే చెప్పాలి. చివరగా తెలుగులో బోలాశంకర్ సినిమాలో మెరిసిన కీర్తి తాజాగా కల్కి సినిమాలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలుగునాట అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం ఈ అమ్మడు బేబీ జాన్, రివాల్వర్ రీటా అంటూ బాలీవుడ్, కాలీవుడ్ చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇక మనం, మహానటి, మహర్షి అంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మల స్థానాలని ప్రస్తుతం రష్మిక మందన, శ్రీలీల కబ్జా చేసే పనిలో ఉన్నారని కొత్తగా చెప్పనక్కర్లేదు. చూసారుగా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.